चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं ताकि నమస్కారం. ఆదోని పట్టణంలోని ఖాజీపురాలో ప్రభుత్వ ఖాజీ సాబ్ గారి ఇంటి ఎదురుగా మున్సిపల్ స్థలంలో 1993 సంవత్సరంలో మైనార్టీ షాదీఖానా నిర్మాణం కొరకు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దివంగత నేత శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు భూమి పూజ చేయడం జరిగింది. దానికి ఒక కమిటీ కూడా రిజిస్టర్ చేసినాం మేము. దాంట్లో నేను సెక్రటరీ. కానీ మున్సిపాలిటీ వాళ్ళు మా కమిటీ పేరు మీద వాళ్ళు ఆ స్థలాన్ని ఇవ్వలేదు. కాబట్టి అక్కడ షాదీఖానా నిర్మాణం జరగక 30 సంవత్సరాల నుంచి ఆ స్థలం ఖాళీగానే ఉంది, వృధాగానే ఉంది. ఆ ప్రాంతంలో ఆదోని డివిజన్కి సంబంధించిన ఆదోని, ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరులో చాలామంది యువత 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ అయ్యి ఉద్యోగాలు లేక చాలా కూలి పనికి పోతున్నారు, తర్వాత వాచ్మెన్ పనికి పోతున్నారు. ఆ ప్రాంతంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ పర్మనెంట్ బిల్డింగ్ కట్టిస్తే అక్కడ ట్రైనింగ్ చేస్తారు ప్రభుత్వం ద్వారా. దీన్ని స్థానిక శాసనసభ్యులు శ్రీ సాయిప్రసాద్ రెడ్డి గారు, అలాగే సబ్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఐఏఎస్, ఎందుకంటే ఆయన ఆదోని డివిజన్ డెవలప్మెంట్ అథారిటీ, ఆయన ఒక లేఖ ముఖ్యమంత్రి గారికి రాస్తే ఈ పరిష్కారం అనేది పర్మనెంట్ బిల్డింగ్ ఉంటుంది. ఇక్కడ సైకిల్ మోటార్ మెకానిక్ పని కానీ, ప్లంబర్ మెకానిక్ కానీ, తర్వాత కార్ల మెకానిక్ కానీ, తర్వాత కంప్యూటర్లో అన్నీ నైపుణ్యం నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత మన మెట్రో నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, విశాఖపట్నంలలో ఉపాధి పొందే అవకాశం ఉంది. అలాగే విదేశాల్లో కూడా దుబాయ్, తర్వాత సౌదీ అరేబియాకు కూడా చాలామంది మా ముస్లిం మైనారిటీలో 10వ తరగతి చదివి వదిలేస్తారు. ఈ మెకానిజం పని నేర్చుకుంటే అక్కడ ఉపాధి ఉంటుంది. అందుకోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఆ స్థలంలో పర్మనెంట్గా ఒక బిల్డింగ్ కట్టించి స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యం నేర్పించడానికి ప్రభుత్వం అక్కడ చర్యలు తీసుకుంటే బాగుంటుందని నేను ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను. నా పేరు నసీరుద్దీన్ పటేల్, ఆదోని.